ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఆయన కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ కేసులో శిక్ష ఖరారు చేయడానికి కోర్టు ఆగస్టు 18 తేదీని నిర్ణయించింది. ఈ పరిణామం వార్నర్ వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన క్రికెట్ భవిష్యత్తుపైన ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సిడ్నీ థండర్ కెప్టెన్గా ఆయన కొనసాగుతారా లేదా అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించి వేవర్లీ లోకల్ కోర్టులో విచారణ జరిగింది. వార్నర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరపు న్యాయవాది బాబీ హిల్ మధ్యస్థాయి మద్యం సేవించి వాహనం నడిపిన ఆరోపణను వార్నర్ అంగీకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కేసుకు సంబంధించిన కొన్ని వాస్తవాలపై ఇరు పక్షాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు. ఈ ఘటన ఏప్రిల్ 5న చోటు చేసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి విరామం తీసుకుని ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన వార్నర్ను సిడ్నీ తూర్పు ప్రాంతంలో పోలీసులు తనిఖీ కోసం ఆపారు. రోడ్డు పక్కనే నిర్వహించిన ప్రాథమిక తనిఖీ అనంతరం ఆయనను మారుబ్రా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి బ్రీత్లైజర్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో ఆయన రక్తంలోని ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలో అనుమతించిన చట్టబద్ధ పరిమితికి రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోపక్క వార్నర్ తరపు న్యాయవాది స్పందిస్తూ ఘటనకు ముందు ఆయన ఓ స్నేహితుడి అపార్ట్మెంట్లో 3 గ్లాసుల వైన్ తాగారు. చివరిసారిగా మద్యం సేవించిన కేవలం 11 నిమిషాలకే పోలీసులు ఆయన్ను ఆపారని తెలిపారు. టాక్సీ లేదా ఊబర్ని ఉపయోగించాల్సిందని తెలిసినా తానే డ్రైవ్ చేయటం తన క్లయింట్ చేసిన పెద్ద తప్పు అని న్యాయవాది పేర్కొన్నారు. తన నిర్ణయం తప్పని వార్నర్ పూర్తిగా గ్రహించారని, తన చర్యలపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. సాధారణ పౌరుడిలాగే కోర్టు విధించే శిక్షను స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని కూడా వెల్లడించారు. ఈ ఘటన తర్వాత సిడ్నీ థండర్ కెప్టెన్సీపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జట్టు యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు క్రికెట్ న్యూ సౌత్ వేల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జర్మన్ ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మద్యం తాగి వాహనం నడపటాన్ని క్రికెట్ న్యూ సౌత్ వేల్స్ ఎప్పటికీ సమర్థించదని, సురక్షితమైన డ్రైవింగ్కు తమ సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకోవటానికి మరో కారణం కూడా ఉంది. సిడ్నీ థండర్, సిడ్నీ సిక్సర్స్, న్యూ సౌత్ వేల్స్ బ్లూస్ జట్టు రాష్ట్ర ప్రభుత్వ అవగాహన కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాయి. అలాంటి ప్రచారానికి అనుబంధంగా ఉన్న జట్టు కెప్టెన్పై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. గతంలో 2018 సాన్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్ జీవితకాల నాయకత్వ నిషేధాన్ని ఎదుర్కొన్నారు. ఆ నిషేధాన్ని 2024లో ఎత్తివేయడంతో అనంతరం ఆయన సిడ్నీ థండర్కు కెప్టెన్గా నియమితులయ్యారు. తాజా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వెలుగులోకి రావడంతో ఆయన కెప్టెన్సీ భవిష్యత్తు ఏమవుతుందన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఇక ఆగస్టు 18న కోర్టు విధించే శిక్షతో పాటు క్రికెట్ వర్గాల నిర్ణయం కూడా కీలకంగా మారనుంది.